నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక సహాయం అందించాలని కోరనున్నారు. మధ్యాహ్నం 3:15 భేటీ అవుతారు. నేడు ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు పర్యటిస్తున్నారు. ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అవుతారు. పలు ప్రాజెక్టులు రాష్ట్రానికి ఆర్థిక సాయం అందించాలని కోరనున్నారు. మధ్యాహ్నం 3:15 నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగరియతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5 గంటలకు ఎకనామిక్ టైమ్స్ నిర్వహిస్తున్న వరల్డ్ లీడర్స్ ఫోరం కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి హరికిషన్ అందిస్తారు. హరికిషన్. థ్యాంక్ యూ సో మచ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ రోజు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. ప్రధానంగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో ఆయన భేటీ కాబోతున్నారు. ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించి పలుమార్లు కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అలాగే ఆర్థిక మంత్రితో కూడా భేటీ అయ్యారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందుతోంది అని చెప్పేసి కూడా ఆయన కితాబిచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇటు పోలవరం ప్రాజెక్టుకు అయితేనేమి, అమరావతికి సంబంధించి పునర్నిర్మాణానికి అయితేనేమి ఆశించిన స్థాయిలో నిధుల విడుదల అనేది ఇంకా పూర్తి స్థాయిలో జరగడం లేదు. కాబట్టి దీనికి సంబంధించి ఈ రోజు ఆయన భేటీలో ప్రధానంగా ప్రస్తావించేటటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇప్పటికే ఆ పరిశ్రమలు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి పెట్టుబడులు పెడుతున్నటువంటి నేపథ్యంలో వాటికి కంప్లీట్ గా కూడా ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కి సంబంధించి ప్రత్యేకంగా సౌకర్యాలు కల్పించాల్సినటువంటి అవసరం ఉన్నటువంటి నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ నుంచి ప్రత్యేకంగా పూర్తిగా సహాయ సహకారాలు కావాలి. కాబట్టి సో దానికి సంబంధించి కూడా ఆయన ఈ రోజు ఆర్థిక మంత్రిని అభ్యర్థించేటటువంటి అవకాశం ఉందని చెప్పి భావిస్తున్నారు. మరోవైపు ఇటు ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి సంబంధించి నిర్మాణంలో వీలైనంత వరకు త్వరగా కంప్లీట్ చేసి అనుకున్న సమయానికి కేటాయించాలన్నటువంటి పట్టుదలతో ప్రభుత్వం ఉంది. సో ఈ నేపథ్యంలోనే ఒక 2 రోజుల క్రితం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ రాజధాని ప్రాంతంలో పర్యటించి వచ్చే మార్చి నాటికల్లా కూడా ఉద్యోగులకు కంప్లీట్ గా కూడా ఏవైతే తాము నివాసాలు నిర్మిస్తున్నామో వాటిని కేటాయిస్తామని చెప్పేసి కూడా ఆయన భరోసా ఇవ్వడం జరిగింది. అలాగే 3 సంవత్సరాల్లో నూతన రాజధాని నిర్మాణాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేసి తీరుతామని చెప్పేసి కూడా ఆయన ప్రకటించడం జరిగింది. మరోవైపు ముఖ్యమంత్రి సైతం కూడా ప్రధానమంత్రి నిర్మాణానికి వచ్చిన సమయంలో కూడా అదే మాట చెప్పారు. సో ఈ నేపథ్యంలోనే ఆ దిశగా అడుగులు పడాలంటే ఖచ్చితంగా కేంద్ర ఆర్థిక శాఖ కంప్లీట్ గా సహాయ సహకారాలు అందించాలి. 11,000 కోట్లకు సంబంధించినటువంటి ఆర్థిక సహాయం అందించారు. ఆ సహాయాన్ని మరింతగా పెంచేటటువంటి అవకాశం పైన కూడా పునః పరిశీలించాలని చెప్పేసి కూడా ఆయన కోరే అవకాశం ఉందని చెప్పేసి కూడా తెలుస్తోంది. మరోవైపు రాజధానికి సంబంధించినటువంటి నిర్మాణం ప్రతిరోజు కూడా శరవేగంగా సాగుతుంది. ప్రస్తుతం వర్షాలు పడుతున్నటువంటి నేపథ్యంలో అది కాస్త మందగించింది. సో వర్షాలు ముగిసిన
చేసిన తర్వాత దాన్ని మరింత వేగం పెంచేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నాం. సో ఈలోగా ఆర్థిక పరిస్థితి ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి పటిష్టతగా నిలిపేందుకు కూడా ప్రయత్నాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు ఈ భేటీకి అయితే ప్రాధాన్యత సంతరించుకుందని మాత్రం చెప్పుకోక తప్పదు. మరోవైపు ముఖ్యమంత్రి ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి పూర్తిగా కూడా అవగాహన చేసుకుంటున్నారు, అందరితో కూడా మాట్లాడుతున్నారు. ఉపరాష్ట్రపతి ఏదైతే ఎన్డీఏ కూటమి తరఫున నిలబెడుతున్నారో సో రాధాకృష్ణానికి ఆయనను మర్యాద పూర్వకంగా కలుస్తున్నారు. ఆయనకు ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పే ప్రయత్నం కూడా చేయబోతున్నట్టుగా కూడా తెలుస్తోంది. మరోవైపు ఈ రోజు ఎకనామిక్స్ టైం నిర్వహిస్తున్నటువంటి వరల్డ్ లీడర్స్ ఫోరం లో కూడా ఆయన పాల్గొంటారు. సాయంత్రం 5 గంటల తర్వాత కూడా ఆయన తిరిగి మళ్ళీ అమరావతికి చేరుకుంటారు. సంపత్. ఓకే రైట్, థ్యాంక్ యూ హరికిషన్.